దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన హృదయం కలిగి మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామండి. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి 7 వచనాలు ధ్యానంలోకి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మీరు తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఆ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసింది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, ఇక్కడ మనం మరి యెహోషువ కాలం అయ్యింది. యెహోషువ ఆఖరి అధ్యాయంలో ఇంకా మరి చాలామంది కనానీయులు వెళ్ళగొట్టబడలేదని రాస్తుంది. యెహోషువ మృతి చెందారు. సరే, నాయకుడు ఉన్నప్పుడు వీళ్ళు చక్కగా వాళ్ళ యొక్క వెనకాల నడుచుకుంటూ వచ్చారు. మోషే నాయకత్వంలో, అలాగే తర్వాత యెహోషువ నాయకుడే వీళ్ళు నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మొదటి వచనంలోనే మనం చూసినప్పుడు యెహోషువ కూడా మృతి పొందినట్లుగా వాక్యంలో రాస్తుంది. ఇక ఈ పేరాలో 3 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళు ఆ సందర్భంలో కనానీయులతో యుద్ధం చేయడానికి ఎవరు పోవాలి అని ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. రెండవది, సహకారులను కొంతమంది సహకరించే వాళ్ళని తీసుకున్నారు. థర్డ్ పాయింట్, విజయాన్ని సాధించారు వాళ్ళు. మొదటి వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. యెహోషువ చనిపోయిన తర్వాత మరి ఎంతో యుద్ధశూరుడు, మంచి నాయకుడు కూడా, యెహోవాకు దాసుడని, మోషేకు దాసుడని దేవుని వాక్యంలో రాస్తుంది. మరి ఆ యెహోషువ కూడా చనిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలీయులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. మరి వాళ్ళ ముందున్న నాయకులు ప్రార్థించేవారు కాబట్టి వీళ్ళకి కూడా ఏ విషయమైనా సరే ప్రార్థన చేయటం వీళ్ళు అలవాటు చేసుకున్నారు. మన ముందు తరాల్లో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా పరుల యొక్క జీవితాలను మనం కూడా మంచి మాదిరిగా తీసుకొని దేవునితో ప్రార్థన అనే పోరాటంలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఇక్కడ మోషే కానీ యెహోషువ కానీ ప్రార్థన చేయటం వాళ్ళందరూ కూడా చూశారు. అందువలన వీళ్ళకి అది ఒక చక్కగా వాళ్ళకి అలవాటు అయినట్టు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, మరి యెహోషువ కూడా మృతి చెందాడు కాబట్టి ఇప్పుడు భారం అంతా కూడా వీళ్ళ ఇశ్రాయేలు మీద పడింది. వాళ్ళు మరి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేశారంటే, ఎవరు కనానీయులతో యుద్ధం చేయడానికి ముందుగా ఎవరు వెళ్ళాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఆల్రెడీ అంతకు ముందే ఉన్నటువంటి కనాను ప్రాంతానికి వీళ్ళు వెళ్ళాలి. అంటే వీళ్ళని అక్కడున్న వాళ్ళని జయించాలి, వీళ్ళు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలి. ఒక్కరోజుతో జరిగేటువంటి విషయం కాదు ఇది. అయితే మరి యెహోషువ చనిపోయిన తర్వాత మరి ఎవరు ముందుగా వెళ్ళి యుద్ధం చేయాలి, ఎవరి మీద యుద్ధం చేయాలి, ఈ విషయాన్ని తేల్చుకోవడం కోసం మరి కొరకు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలని వాక్యంలో రాస్తుందంటే, ఎంత అద్భుతమైన మాట రాస్తుందంటే, యెహోవా తెలియచేయనట్లు ప్రార్థింపగా, దేవుడు సలహా తీసుకోవడానికి మరి ప్రార్థన చేయడానికి వీళ్ళు సంకల్పించినట్లుగా వాక్యంలో రాయబడింది. ఏదైనా ఒక యుద్ధం కానీ, జీవితంలో ఏదైనా ఒక పోరాటం కానీ వచ్చినప్పుడు మనము అందరి సలహా తీసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రార్థన చేసుకుని మనకు వచ్చినట్లుగా చేయడం. అట్లా చాలామంది చాలా విషయాల్లో అలా చేసి ఎంతో ఓటమిని వాళ్ళు చూస్తూ ఉంటారు. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో రాస్తుంది, యెహోవాని విచారణ చేయకుండా ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారిని నేను నిర్మూలం చేస్తాను అని చెప్పి జెఫన్యా గ్రంథంలో దేవుని మాటలు రాస్తున్నాయండి. మన అందరికీ తెలుసు, ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాడు ప్రార్థన చేయాలని. అంతేకాదు, ఆపత్కాల సమయం వస్తే మనం ప్రార్థన చేయాలని. అంతేకాదు, మరి ప్రార్థనే విజయానికి మూలమని. కాబట్టి అంతేకాదు, ఇంకా శ్రేష్టమైన విషయం ఏంటంటే, అసలు దేవుని చిత్తం ఏంటి, ఈ విషయంలో దేవుని ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అది తెలుసుకున్నట్లయితే అది ఇంకా ఆ బాధ్యత దేవుడి మీద పెట్టి దేవుడికి ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు ఆ విషయంలో విజయం సాధించేటట్లుగా దేవుడే చేస్తాడండి. కానీ దేవుని యొక్క దగ్గర విచారణ చేయకుండా
వాళ్ళ సొంత ఆలోచన ద్వారా కానీ, అది ఒక వివాహం కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి మరి చదువులకు సంబంధించిన విషయం కానీ, లేదంటే ఇంకా ఏ విషయాలైనా సరే ఈ భూమి మీద మనం మరి ఇతరుల అందరి సలహా తీసుకుని దేవుని యొక్క సలహా ఏంటో ఖచ్చితమైనగా లేకుండా మనం ముందుకెళ్ళినప్పుడు ఎన్నోసార్లు అపజయాలు పాలవుతూ ఉంటాం. అందుకే అలా కాకుండా దేవుని నిర్ణయం కొరకు ముందుగానే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవడం మనం విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఇక్కడ అంతేకాదు, వాళ్ళు మరి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు దావీదు చాలాసార్లు యుద్ధాలు చేస్తూ వచ్చాడు. మరి ఆయన యెహోవా యుద్ధం చేసేవాడని వాక్యంలో రాసిందంటే దేవుని యుద్ధాలు చేసేవాడంటే దేవుని పక్షంగా పౌరుషంగా. మరి అలాంటి అతను ఎప్పుడు కూడా దేవుని దగ్గర విచారణ చేసి, దేవా నేను మరి అక్కడికి వెళ్ళమంటారా, అక్కడికి వెళ్తే నాకు విజయం కలుగుతుందా, మీరు చెప్తే నేను వెళ్తాను అని చెప్పి అడిగి దైవ చిత్తం తెలుసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. అందువల్ల ఆయన వెళ్ళిన యుద్ధాల్లో ఆయన గెలుస్తూ ఉండేవాడు. ఈరోజు మనకి శరీర సంబంధమైన పోరాటం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ అదేదైనా ఆకాశ మండలం అందున దురాత్మల యొక్క సమూహాలు, అంటే మనుషుల మధ్యలో పోరాటాలు కానీ, లేకపోతే ఇతర ఇంకా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయండి. ఆ పరిస్థితులన్నింటిలో కూడా కొన్ని ఇతరులకి చెప్పలేనటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి. యుద్ధాలు, చాలా పోరాటాలు ఉంటాయి. ఇతరులకి చెప్పలేని పరిస్థితులు, పోరాటాలు, యుద్ధాలు, గెలవలేనివి, అనారోగ్య పరిస్థితులు, ఇలా ఎన్నో రకాల ఇష్యూస్ ఇప్పుడు మనకి భూమి మీద. అప్పటికంటే వాళ్ళు శరీర సంబంధమైన యుద్ధాలు చేశారు, కానీ దానికంటే ఈ మానసిక సంబంధమైన యుద్ధాలు చాలా చాలా కష్టమండి. చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ విషయం ఇలా వచ్చింది, ఏం చేయాలి అని అంటే వాళ్ళకి తెలిసింది చక్కటి విషయం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేద్దాము అనే తీర్మానానికి వచ్చారు. దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే ఎవరి మీద యుద్ధం చేయడానికి పోవాలి అని కనానీయులతో, వీళ్ళు మనకి తెలుసు నోవాహు యొక్క కుమారుడు హాము యొక్క కొడుకు కనానుకు సంబంధించిన జాతుల వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. అయితే ముందుగా ఎవరు వెళ్ళాలి దాని గురించి వీళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు 2వ వచనంలో ప్రార్థన అవ్వగానే దేవుడు ఏం చెప్పారంటే, యూదా వంశస్థులకి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు వెళ్ళాలని దేవుడు సెలవించినని రాస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఆపత్కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి వెంటనే జవాబు మనకి అనుగ్రహిస్తాడు. ఎంత సమీపముగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఎంత సమీపముగా ఏ దేవుడు ఏ జనాంగానికి కూడా లేడండి. అందుకే మనసు కృంగిపోకుండా ఏ విషయాలైనా సరే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఈ విషయంలో నాకు ఎవరు సలహా ఇవ్వట్లేదు, నేనేం చేయాలని కృంగిపోకుండా ఆ విషయాన్ని దేవుడికి చెప్తే, చాలామంది మరి నాకు తల్లిదండ్రులు లేరు, లేకపోతే నాకు బంధువులు లేరు, నాకు స్నేహితులు లేరు, నాకు ఎవ్వరూ లేరండి, నాకు నేను ఒక్కదాన్నే, లేకపోతే నేను ఒక్కడే ఉన్నాను భూమి మీద, అలాగే అనుకున్నాడు ఏలియా. కానీ మనం ఆ విషయాన్ని దేవుడి సన్నిధికి తీసుకురాగలిగితే, ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చినట్లుగా వాక్యంలో రాస్తుంది. మరి ఘనత మనకి కాదు, కానీ ప్రార్థనలో ఆలకించే దేవునికే మనం ఘనత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహిమ ఆయనకే చెందుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థన అనే ఆయుధాన్ని మరి ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలండి. ఈ భూలోకపు యాత్రలో ప్రార్థన లేకుండా ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తర్వాత సమాధానం చెప్తానని కానీ అలా చెప్పలేదండి. వెంటనే ఇమీడియట్గా ఆన్సర్ వచ్చింది, యూదా వంశస్థులు వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఈరోజు మన జీవితాలు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనకి ఆలోచన ఆయన చెప్తారు. ప్రార్థన చేస్తే నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను, నేను నీకు బోధిస్తానని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఇలా ఏ కోణంలో చూసినా సరే మనం ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకి వెంటనే జవాబును అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యాన్ని బట్టి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే, 3వ వచనంలో యూదా వంశస్థులు ఒకటి, మనం ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధంలో, ప్రతి విషయంలో మనం ప్రార్థన దగ్గరికి రావాలి.
మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. రెండవది, ఎందుకంటే దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అప్పుడు యూదా వంశస్థులు ఏం చేశారంటే షిమ్యోనుని పిలిచి, మీరు మాకు సహాయం చేయడానికి మాతో కూడా రండి, మీరు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మేము మీకు సహాయము చేస్తాము అని చెప్పి సహకారాన్ని అడుగుతూ ఉన్నారు. సహకారం అడుగుతూ ఉన్నారు. ముందు దేవుని చిత్తం తెలుసుకున్నారు. తర్వాత సహకారులు కానావిందులో ఆ ఉపచారం పరిచర్య చేసేవాళ్ళు, ఆ సేవకులు లేకపోయినట్లయితే ఆ రోజు మరి అంత అద్భుతం జరిగేది కాదు. ముందు యాక్టివ్ పార్ట్ అంతా కూడా వాళ్ళదే. వాళ్ళు వచ్చి చెప్పడం వల్లనే అక్కడి నుంచి దేవుడు కార్యం చేయడం జరిగించారు. సహకారుల గురించి బైబిల్లో చాలా చోట్ల రాస్తుంది కదా అండి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయన్నారు. పౌలు గారు అయితే తను రాసిన పత్రికలన్నింటిలో కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఎవరైతే సహకరించారో, మరి ఇంకా కృతజ్ఞత విషయంలో దావీదు సంగతి చెప్పక్కర్లా, ఎవరు తన కష్టకాలంలో సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా మరి సహకరించారు. ఆయనకి కోఆపరేట్ చేసిన వాళ్ళు పౌలు గారు పరిచర్యలో సహకరించేవారు. ఏదైనా పెద్ద పని చేస్తేనే బాగా చేసినట్టు దేవుడికి గొప్ప అని కాదండి. ఎవరి పాత్రల్లో అంటే ఎవరి వంతుల్లో వాళ్ళు పనిచేస్తే, సహకారులుగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే అంత గొప్ప ఆధిక్యత నీకు ఇస్తే, సహకరించడానికి ముందుకు వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. యూదా వంశస్థులు, ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒంటరి జీవితం కాదండి. అది మనం అందరం కలిసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఐక్యత కలిగి నివసించుట, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము ఉంటాయని అది ఎంతో మనోహరముగా కనిపిస్తాడు దేవుడు. చాలామంది వాళ్ళ విషయాలు ఇతరులకి చెప్పరు. చెప్పకూడని విషయాలు కొంతమంది చెప్తారు, చెప్పవలసిన విషయాలు చెప్పరు, కొంతమంది ఏ విషయాలు కూడా చెప్పరు. అలా ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా చేయకూడదు. క్రైస్తవ జీవితం అనేది అది ఎవరు సింగిల్గా డీల్ చేసేది కాదండి. మనం కానీ కలిసి ప్రార్థన చేసామో, కలిసి సహకారం, ఒకరి సహకారం ఒకరు తీసుకున్నాము, ప్రేయర్ సపోర్ట్ కానీ లేకపోతే ఒక ఆలోచన సహకారము కానీ మనము మన యొక్క దేవుని సంఘంలో, అందుకే కదా మా అపోస్తల కార్యాల్లో మరి మార్కు వాళ్ళ ఇంట్లో అందరూ ఐక్యతతో ప్రార్థన చేశారు. పేతురు చెరసాల నుంచి బయటికి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. వీళ్ళు అడుగుతున్నారు షిమ్యోనీని, యూదా వంశస్థులు, మీరు మాతో పాటు రండి, మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, మరి మీ వంతు వచ్చినప్పుడు మేము మీతో పాటు వస్తామని. ఎందుకు వాళ్ళని అడిగారు? మిగిలిన మరి గోత్రికులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ అడగకుండా యూదా వంశస్థులు షిమ్యోనీలనే ఎందుకు అడిగారో నేను వాక్యంలో చూపిస్తానండి. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనం చివరిలో ఏమి రాసిందంటే, వారి స్వాస్థ్యము యూదా వంశుల స్వాస్థ్యము మధ్య ఉండెను. షిమ్యోనీల యొక్క స్వాస్థ్యం పంచినప్పుడు, ఈ వాళ్ళకి భూభాగం పంచినప్పుడు షిమ్యోని వంశస్థుల యొక్క స్వాస్థ్యము యూదా వంశస్థుల యొక్క స్వాస్థ్యం మధ్యలో ఉందని వాక్యంలో రాస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు యూదా వంశస్థులు జ్ఞానంగా ఆలోచించి ఈ విషయంలో మనకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు సహకారాన్ని అందిస్తారు అని ఆలోచించి షిమ్యోనీల్ని అడిగారు. ఎందుకంటే వాళ్ళ స్వాస్థ్యము వీళ్ళ స్వాస్థ్యము దగ్గరగా ఉన్నాయి కాబట్టి సరిగ్గా ఉంటుంది అని. దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నేను మీకు మనం ఒక విషయాన్ని ధ్యానించాలి. సహకారం తీసుకునే విషయంలో మనం ఎవరికి పడితే వాళ్ళకి సహకారాన్ని తీసుకున్న ప్రమాదం అవుతుంది. నేను ఒక కప్ప చాలా ఎండలో వెళ్తూ ఉందన్నమాట. యాంఫీబియన్ కదండి కప్ప, అంటే నీళ్ళ మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది, ఉండగలదని. కాబట్టి బాగా ఎండగా ఉంది, చాలా నీడకి వెళ్దాము అనుకుని అది అలా ముందుకు వెళ్తూ నీడలోకి వెళ్దామని చెప్తే ఎంతసేపు చూసినా నీడ దొరకదా. సరే, ఇంకా చాలా ప్రయత్నం చేస్తుంది, ఆ ఎండకి తట్టుకోలేకపోతుంది. అందుకని చెప్పి చుట్టూ చూసినప్పుడు దానికి ఒక దగ్గర నీడ దొరికింది. సరే, గబగబా చాలా కష్టపడి మొత్తానికి ఆ నీడ దగ్గరికి వెళ్ళింది. ఆ నీడ ఏంటి అనంటే అది ఒక పాము పడగ విప్పినటువంటి నీడ. అంటే సహకారం తీసుకునేటప్పుడు మరి ఎవరు పడితే వారి యొక్క సహకారాన్ని తీసుకున్నా ప్రమాదమే అవుతుందండి. మనకి ఎవరి మీదైతే నమ్మకం ఉందో వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలి. మనకి ఎవరు బాగా తెలుసు, ఎవరు మన గురించి నమ్మకంగా ప్రార్థన చేస్తారు. కొన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే సేవకులు కదా అని చెప్పి వాళ్ళకి ఏమైనా ప్రేయర్ పాయింట్స్, ఇంట్లో విషయాలు చెప్పారనుకోండి, వాళ్ళు స్టేజ్ మీద చెప్తూ ఉంటారు. అలా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అట్లా చెప్పడం వల్ల
మరి మనం ప్రేయర్ సపోర్ట్ కోసం సహకారులు కూడా నమ్మకస్తులైన సహకారులు ఉండాలి. పరును గుట్టి బయట పెట్టకుండా జాగ్రత్తగా ప్రార్థించే సహకారులు ఉండాలి. అలాంటి వారిని ఎంచుకోవాలి. అంతేగాని కప్ప వెళ్ళి పాము పడగలో అది ఉన్నట్టుగా అలాంటి సహకారాలు మనం తీసుకోకూడదు. మనం 2 శామ్యూల్లో మనం చూసినట్లయితే కనుక 10వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలో అభిషై మరి అలాగే యోవాబు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో ఎంత చక్కటి అంటే సహకారం లేకుండా ముందుకు వెళ్ళటం కూడా కష్టమండి. ప్రార్థన సహకారం ఉండాలి, ఆలోచన సహకారం ఉండాలి. మనం మనుషుల అనుభవం కలిగిన వారు పెద్దల యొక్క సలహా తీసుకోవడం, దైవభక్తి కలిగిన వారి సహకారం తీసుకోవడం ఎంతో మంచిది అండి. మరి ఇక్కడ సమూయేలు రాసిన 2 శామ్యూల్లో 10th చాప్టర్లో మనం 10th వర్స్లో అక్కడ చూసినట్లయితే ఇక్కడ యోవాబు సిరియా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు, అభిషేక్ అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తున్నాడు. ఎంత మంచి మాటలు అక్కడ రాసినవి చూసారా? 11వ వచనంలో అభిషేక్ అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుందునని చెప్పి అమ్మోనీయులు ఎదుర్కొన్నట్టుకే తన వారిని వ్యూహపరచెను. ఎంత యోవాబు చెప్తా ఉన్నాడు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి, నువ్వు అక్కడ బలహీన పడతావు అనుకో, నేను వస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకు సపోర్ట్గా ఉంటాను, నేను వాళ్ళ సిరియా వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, నేను బలహీన పడిపోతే నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అక్కడ వాళ్ళు యుద్ధం చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. సహకారులు ఎలాంటి వారు? వీళ్ళు సమీపస్తుల్ని ఎన్నుకున్నారు. చూడండి ఎంత జ్ఞానంగా వీళ్ళు సహకారాలను తీసుకున్నారు. వాళ్ళ స్వాస్థ్యం వీళ్ళ స్వాస్థ్యం మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళని రమ్మని వీళ్ళు అడిగారు. ఈరోజు మనం సమీపస్తులు సన్నిహితులు అంటే వాళ్ళు దేవునికి సన్నిహితులుగా, దేవునికి సమీపస్తులుగా, లేదంటే మనకి బాగా తెలిసి నమ్మకస్తులైన వారైతే వాళ్ళు తప్పకుండా మన కొరకు ప్రార్థన చేస్తారు అనుకునే వాళ్ళకి మన యొక్క విషయాలు చెప్పాలి. అలా కాకుండా అందరికీ చెప్పి కొన్ని విషయాలు, అన్ని విషయాలు అని కాదండి, కొన్ని విషయాలు అన్నీ చెప్పచ్చు, కొన్ని విషయాలు చెప్పకూడదు ఉంటాయి, కొంతమందికే చెప్పే విషయాలు ఉంటాయి. చాలా జ్ఞానంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు ఎంత జ్ఞానంగా నిర్ణయం తీసుకున్నారు. సరే, షిమ్యోనీలు వీళ్ళు కూడా కలిసి ఇద్దరు యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో మరి కనాను రాజు అదోని బెజకు అనేటువంటి అతన్ని పట్టుకున్నారు. ఫస్ట్ది ప్రేయర్ ఈ పేరాలో, రెండవది కోఆపరేషన్ సహకారము, థర్డ్ ఏంటంటే నువ్వు ఏమి విత్తుదో అదే పంటకు వస్తావు. ఈ 3 పాయింట్లు వీళ్ళు గొప్ప విజయాలు సాధించారు. అదోని బెజకు అనేటువంటి అతన్ని పట్టుకున్నారు కనాను రాజు. పట్టుకున్నప్పుడు ఆ ప్రాంతంలో పట్టుకున్నప్పుడు అతన్ని ఏం చేశారంటే వీళ్ళు యూదా వంశస్థులు షిమ్యోనీలు కలిసి యుద్ధం చేశారు, విజయాన్ని సాధించారు. చూడండి, ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే, మనస్సు కలిసి ప్రార్థిస్తే, అపోస్తుల కార్యాల్లో అంతమంది ఎలా కలిసి ప్రార్థన చేస్తుంటారంటే 1వ అధ్యాయంలో అక్కడ అందరూ కూడా రకరకాల మనస్తత్వాలు, ఆ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరి పేర్లు కనుక చూస్తే ఒక్కళ్ళ నేచర్ ఒకరికొకరు కలవదండి. ఎందుకంటే ఒక పక్కన పేతురు కనిపిస్తుంటాడు, ఇంకో పక్కనేమో కాముగా ఉండే యోహాను కనిపిస్తూ ఉంటాడు, ఇంకో పక్కనేమో కంగారు పడేవాళ్ళు ఉన్నారు, ఇంకొక పక్కన స్త్రీలు ఉన్నారు. అంటే అక్కడ డిఫరెంట్ నేచర్స్ ఉన్నటువంటి పీపుల్ అక్కడ మనం ఆ గుంపులో చూస్తూ ఉంటాం కదా. ఆంద్రేయ కనిపిస్తుంటాడు, ఫిలిప్ ఉన్నాడు, చాలా అవిశ్వాసంతో ఉన్న తోమా ఉన్నాడు, తన స్వభావం ఏంటంటే అనుమానం, అవిశ్వాసం ఎక్కువ, అతను ఇక్కడ కనిపిస్తున్నాడు. హడావిడి చేసే పేతురు ఉన్నాడు, ఇట్లా కామ్గా ఉండే యోహాను ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా యాకోబు ఉన్నాడు, వాళ్ళ సహోదరులు, ఇంకొంతమంది యేసుప్రభు తల్లి ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ నేచర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. నా మనసు కలిసిన వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తానంటే కాదండి, డిఫరెంట్ అంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ ద డైవర్సిటీ అన్నమాట. అంటే భిన్నత్వంలో ఏకత్వం, భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉన్నవాడు సహితము కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే, యుద్ధము చేయటం అంటే ఏక మనసుతో యుద్ధము చేస్తే, ఏక మనసుతో ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో నరుల కాలము యుద్ధ కాలము లాంటిది కాదా అన్నారు యోబు. అక్కడ వాక్యం నరుల కాలం యుద్ధ కాలం లాంటిది. ఇప్పుడు మనం కత్తులతో వాటితో కాదు, మనం చేసే పోరాటాలు మామూలు పోరాటాలు కాదు.
చాలా ఘోరమైనటువంటి విషయాలు. కాబట్టి సహకారులు కలిసి ప్రార్థించేవారు అయి ఉండాలి. సహకారులు నీ కష్టాన్ని గుర్తించేవారై ఉండాలి. నిన్ను ఎగతాళి చేసేవారై ఉండకూడదు. అలాంటి వారికి నీ విషయాలు చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అంత భారం ఉండదు కాబట్టి వారు నీ కోసం ప్రార్థన చేయలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, వీళ్ళు కలిశారు, యుద్ధం చేశారు, గెలిచారు. ఈరోజు మనం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన దేశాన్ని రక్షిస్తాడు, మన ప్రాంతాల్ని రక్షిస్తాడు. మన ప్రాంతంలో, మన దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు, ఆ అనారోగ్యపు పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఇప్పటికే మన ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు విజయం సాధిస్తారు తప్పనిసరిగా. ఏక మనసుతో వీళ్ళు యుద్ధం చేశారు. ఇప్పుడు మనం ఏక మనసుతో ప్రార్థన అనే యుద్ధాన్ని చేసే సమయం ఇది. అప్పుడు చేసి అదోని బెజక్ అనే ఆ రాజును పట్టుకొని వాళ్ళు ఏం చేశారు అని అంటే కాళ్ళు చేతుల బట్నం వ్రేళ్ళు కోసేశారు. ఫస్ట్ ఆ రాజును పట్టుకొని ఆ రాజు యొక్క కాళ్ళు చేతుల బట్నం వ్రేళ్ళు మరి వాళ్ళు కట్ చేశారు. వీళ్ళు పట్టుకొని తీసినప్పుడు అదోని బెజక్ అనే రాజు అన్న మాట ఏంటంటే, నా దగ్గర కాళ్ళు చేతుల బట్నం వ్రేళ్ళు కొయ్యబడిన 70 మంది రాజుల్ని నా భోజనపు బల్ల దగ్గర నేను పెట్టుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ భోజనపు బల్ల దగ్గర మొక్కలు ఏరుకుంటూ ఉంటారు. ఆ పని నేను ఇంతకుముందు చేశాను. ఒక 70 మంది రాజులని వాళ్ళ కాళ్ళు చేతులు బట్నం వ్రేళ్ళు తీసేసి వాళ్ళ నా భోజన బల్ల కింద ఉంచాను. వాళ్ళు ఏరుకుని భోజనం చేసేటట్లుగా చేశాను. నేను ఏదైతే చేశానో దేవుడు నాకు అదే చేశాడు. అంటే ఏంటి అని అంటే, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఇతను యెరూషలేము తీసుకెళ్ళి అతను చంపేశారు. కానీ ఆ అదోని బెజక్ అనేటువంటి ఆ రాజు. దేవుని బిడ్డ, థర్డ్ పాయింట్ ఏంటంటే, నువ్వు చేసినట్లే నీకు ప్రతిఫలం కలుగుతుంది. యూదా వంశస్థులకి, షిమ్యోనులకి విజయం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ రాజు పలికిన మాట ఏంటంటే, నేను ఈ పని చేశాను, మళ్ళీ నేను దీన్నే ప్రతిఫలాన్ని పొందుకున్నాను. కాబట్టి ఇక్కడ అందుకే బైబిల్ మనం చూస్తే 62వ కీర్తన 12వ వచనంలో దేవుడు ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అని రాశాడు. నిజమేనండి. అధికారం ఉంది కదా అని, లేకపోతే ఇంటి యజమానిని కదా అని, యజమానురాలిని కదా అని, పిల్లలు కూడా వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు, లేకపోతే ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి వాళ్ళు చేసినట్లయితే ఎవరి క్రియల చొప్పున దేవుడు, ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తున్నవాడు, ఆయన అన్నీ ఎరిగినవాడు, హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. ఖచ్చితంగా ఏమి విత్తుదువో అదే పంట కోస్తావని గలతీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో రాసుంది. దేవుని బిడ్డరా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఈరోజు మన వయసు ఎంతైనా, పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులైనా, దేవుని బిడ్డరా బాగా గుర్తుపెట్టుకోండి, అధికారం ఉందని, లేకపోతే ఆధిపత్యం ఉందని, లేకపోతే అంత గొప్పవారం మేము అని చెప్పి, లేదంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, మేము మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాం, మీరెవరు మాకు చెప్పేది అని కొంతమంది, మంచిగా ఎవరికైనా అలా చేయకూడదమ్మా, అలా చేయకూడదండి అని చెప్పామనుకోండి, మీరేంటండి చెప్పేది, మాకంతా తెలుసులేండి, మేము చేసేదే కరెక్ట్, మేము ఇట్లాగే చేసుకుంటామని చెప్పి అట్లా కొంతమంది రకరకాలైనటువంటి మనుషులను ఈరోజు మనం చూస్తాం. ఏమి విత్తుదుమో మనం అదే పంట కోస్తాం. శరీర క్రియలను విత్తితే అదే పంట కోస్తాం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా చూడండి, 10వ వచనంలో సత్క్రియ చేయువాని, 9వ వచనం చదువుతున్నాను. అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. అంటే దుష్కార్యములు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ వచనాలను చూస్తే కనుక శ్రమ వేదన కలుగును అని రాసిందండి. ఎవరైతే దుష్కార్యములు చేస్తారో,
ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. అయితే మరి దేవా మరి నన్ను కనికరించు, నేను చేసింది పొరపాటు నన్ను క్షమించు అని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా దేవుడు క్షమించి మళ్ళీ నీకు నూతన జీవితాన్ని, నూతన సృష్టిని ప్రభు నీ ఒక క్రొత్త సృష్టిగా నీవు మళ్ళా అయిపోగలవు. కానీ మరి అవే విత్తనాలు, చెడ్డ విత్తనాలు విత్తినట్లయితే వేదన కలుగుతుందని, అంతేకాదు దేవుని వాక్యంలో శ్రమ కలుగుతుందని. మనము వయసులో ఉన్నప్పుడు కానీ, వృద్ధాప్యంలో కానీ, లేకపోతే యవ్వన కాలంలో ఉన్నప్పుడు కానీ, మన జీవితాలు మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరు చూడట్లేదు అనుకుని కానీ ఇలా జీవించినట్లయితే, ఎవరైతే దుష్కార్యములు చేస్తారో, చెడ్డ క్రియలు చేస్తారో, చెడ్డ విత్తనాలు వాళ్ళ జీవితంలో విత్తుకుంటారో వాళ్ళు ఏం కలుగుతుందని బైబిల్లో రాస్తుందంటే శ్రమ కలుగుతుందండి, వేదన కలుగుతుంది. తప్పనిసరిగా మనిషిగా దేవుడు వెక్కిరించబడడు, మోసపోవద్దండి. తప్పనిసరిగా దానికి భూమికి ఒక లక్షణం ఉందండి, గ్రావిటేషనల్ ఫోర్స్. నువ్వు ఏదైతే పైకి వేస్తావో మళ్ళీ అది కిందకి వచ్చేస్తుంది. అంతే తప్ప పైన అక్కడ స్టిక్ అయిపోయి ఉండదండి. అంటే ఏవైతే చేస్తామో మళ్ళీ అది మన మీదకే వచ్చును అని మాటలకి నా అర్థం అండి. అయితే అక్కడ కూడా ఇంకా సత్క్రియలు ఎవరైతే చేస్తారో దేవుడు వాళ్ళకి మహిమ, ఘనత, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా దుష్క్రియలు చేసినట్లయితే నువ్వు ఏమి చేసినవో ఆ గొప్ప రాజు ఆయన చనిపోతూ చెప్పిన మాట గురించి నేను చెప్తున్నాను. ఏమి విత్తుదు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని ఆ రాజు అంటే మరి ఆ రాజు అలా చెప్తూ ఉన్నాడంటే దేవుని పిల్లలమైన మనకి ఇంకా ఎంత అవగాహన ఉండాలి అని అంటే, చెడ్డ క్రియలు చేసినప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన చేసినప్పుడు, క్రియలు చేస్తూ చేస్తూ మానకుండా క్షమించమని అడగాలని తెలిసి కూడా అడగకుండా తెలిసి తెలిసి చేస్తూ పోతా ఉంటే తప్పకుండా శ్రమ, వేదన కలుగుతుంది. కానీ ఎవరైతే మంచి క్రియలు చేస్తారో, సువార్త చెప్పడం అన్నిటికంటే మంచి క్రియ, అనేక మంది రక్షణలోకి నడిపించడం మంచి క్రియ, ఇంకా ఇతర మంచి క్రియలు చాలా ఉన్నాయి మనం చేయాలి అని అంటే. ఇలా చేసినప్పుడు మహిమను, ఘనతను, సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ రాస్తున్నారు. ఈరోజు మన క్రియలు ఎలా ఉన్నాయి? భూమి మీద మనం సంతోషంగా, సమాధానంగా ఉండాలని కదా మనం కోరుతా ఉన్నాం. మనం ఎందుకు అట్లాగే ఇప్పుడు కూడా మరి దుఃఖంగా, సంతోషం లేకుండా జీవిస్తూ ఉండడానికి కారణం ఏంటి? మనం ఎందుకు ప్రభు దగ్గరికి రాకూడదు? దేవ నా పాపాలు క్షమించు. రక్షింపబడని వారు మరి ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని అడగాలి. రక్షించబడిన వారు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏ విషయాలలో అయితే జీవిస్తూ ఉన్నారో దేవుని బిడ్డను ఆ విషయాలను తప్పనిసరిగా అడగాలండి. దేవా నన్ను క్షమించు, దేవా నీ వాక్యానుసారంగా జీవించే మనసును నాకు దయచే, అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచే, మీ ఆత్మను నాకు ఇవ్వండి తండ్రి. అలా మరి నేను జీవించాలి. రూతు గ్రంథంలో ఏమని రాస్తుంది? అమ్మ నీవు చేసినట్లే ఆయన నీకు చేస్తాడు, ఆయన దగ్గరకు నువ్వు వచ్చావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం కలుగును అన్నాడు బోయజు రూతుతో. ఎంత సంపూర్ణమైన గొప్ప బహుమానం వచ్చిందండి. అన్యురాలు యేసుప్రభు వంశావళిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆమె చేసిన సత్క్రియ, ఆమె చేసిన మంచి క్రియ ఏం జరిగింది అని అంటే ఆమెకు సంపూర్ణమైన బహుమానం దొరికింది. దేవుడు ఎవరిని కూడా మోసం చేయడండి. నువ్వు మంచి క్రియలు చేసినట్లయితే నువ్వు దేవుని రాజ్యానికి ఉపయోగపడే పని, ముందుగా రక్షణ పని, లేకపోతే సువార్త చెప్పే పని, లేకపోతే సాక్ష్యం చెప్పే పని, ఇంకా ఇతర ఎన్నో మంచి క్రియలు ఉన్నాయి. అవి మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆమెతో చెప్తూ ఆయన అన్నాడు సంపూర్ణమైన బహుమానం. కాబట్టి రక్షించబడిన వారు కూడా ఏ విషయంలో తప్పిపోతే దాని విషయంలో అలా రాజీపడి జీవించొద్దండి. సాతాను ఉచ్చుల్లో కూరుకుపోయినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి శ్రమ, వేదన జీవితంలో కలుగుతాయి. కాబట్టి భూమి మీద మన కోసం యేసు ప్రభు మనం అందరూ సంతోషంగా జీవించాలని ఆయన మన కొరకు శిలువయాగం చేసి మనకు రక్షణ ఇచ్చారు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రభునందు ఆనందంగా ఉండండి అని చెప్పి రాస్తుంది. కాబట్టి మనం సత్క్రియలు చేస్తూ ఒకటి ప్రార్థన చేద్దాం ఏ విషయంలోనైనా, తర్వాత ప్రార్థనా సహకారం తీసుకుందాం, తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు చేసినట్లే నీకు జరుగుతుంది. అది నేను ఇంత చేస్తున్నానని కష్టపడుతున్నాను, వాళ్ళు నాకేమి హెల్ప్ చేయట్లేదు, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నన్ను అసలు గుర్తించట్లేదు, లేకపోతే నేను ఇట్లా చేస్తున్నాను, నన్ను బాగా చేసావని కూడా అనట్లేదు అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అధికారం దేవుడిది, ఆధిపత్యం దేవుడిది.
ఈ భూమి సమస్తం దేవుడిది, అంతా ఆయనది. కాబట్టి ప్రభునందు అందుకే సంతోషంగా ఉండి ఆయన నీకు జీతాన్ని బహుమానాన్ని ఇస్తారు. అందుకే ఈ లోకంలో మనం వెళ్ళేలో లేదంటే ఆయన రెండవ రాకడ వచ్చేలో వరకు కూడా మనం నమ్మకంగా భూమి మీద జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో కూడా మీరే ఫలింపచేయండి. నిజమే దేవా, ఎంతో శ్రేష్టమైన విషయాలు న్యాయాధిపతి గ్రంథంలో ఉన్నాయి. దాన్ని నేర్చుకుని మేము అన్వయించుకునే కృప దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ.